ఇన్ ఢిల్లీ అండి. మార్నింగ్ చక్కగా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుని పోయి మళ్ళీ లెగిసి మళ్ళీ బయటికి వెళ్ళాం, కుతుబ్ మినార్ చూసాము, మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. ఫ్రెష్ అవ్వకముందే మళ్ళీ పడుకుని పోయాం. అదేంటో ఢిల్లీ పడుకోవడానికి వచ్చినట్టుంది మాకు. సో దూరం వెళ్దాం అనుకున్నాము. గూగుల్ చేసిన బెస్ట్ ఫుడ్ స్పాట్స్ ఇన్ ఢిల్లీ లేదా స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఢిల్లీ అని కొడుతుంటే మాకు అసలు సరిగా దొరకట్లేదు. అండ్ చాలా దూరం, చాందినీ చౌక్ అక్కడ దూరంలో ఉన్నాయి, 20 కిలోమీటర్స్ అలా దూరంలో. సో ఈ ట్రాఫిక్ కి వద్దులే అని అనుకున్నాం. సో ఒకసారి బయట ట్రై చేద్దామని, నిన్న వెళ్ళిన దగ్గర కాకుండా దగ్గరలో ఇంకేమైనా ఉంటాయేమో ఒకసారి చూద్దాము అని. సో వెళ్తున్నాము. ఏం ఫుడ్ తింటున్నామో వీడియో లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. ఎక్కడికి? ఎవరో రెడ్డి గారు అని ఉన్నారంట, అక్కడికి వెళ్దాం ఉన్నారు. వీళ్ళు ఒకసారి చూసారంట. ఇదిగో రెడీ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ నడుచుకునే వెళ్తున్నాము, దూరం వెళ్ళట్లేదు, అలా వాక్ చేసినట్టు ఉంటుంది అని, ప్లస్ సరదాగా రిలాక్సేషన్ ఉంటుందని. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ వెదర్ చల్లగా ఉందండి, ప్లెజెంట్గా ఉంది చాలా. అంటే హిల్ స్టేషన్లో ఉంటే అంటే అటు చలి కాదు, అలాగని అంటే బేసిక్ గా మనకి ఎండ వస్తే చెమట పట్టేసి గాబరా అలా లేదు, ప్రశాంతంగా ఉంది. సో ఈ పొల్యూషన్ అలాగే గోళ లేకపోతే చాలా బాగుంటుంది, కానీ ఢిల్లీలో అవి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఎక్కడి నుంచి మళ్ళీ గందరగోళం. వేడివేడిగా రోటీ చేస్తున్నారండి, పుల్కా రోటీ రోటీ. అలా నడుచుకొని వెళ్తుంటే మాకు ఈ పుల్కా స్టాల్ అయితే కనిపించిందండి. చాలా అట్రాక్టివ్గా అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే చాలా క్రేజీగా తింటారు ఈ పుల్కాలు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా పుల్కాలు చాలా హెల్దీ అని తింటారు. కానీ ఒకటేంటంటే ఇలా రోడ్ సైడ్ చాలా మంది కాదు, రోడ్ సైడ్ పుల్కాలు అయితే మాత్రం మైదాతోనే చేస్తారండి. మైదా చాలా పిండి పదార్థం కదండి, అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఎక్కడో 5 స్టార్ హోటల్స్, పెద్ద హోటల్స్లో గోధుమ పిండి వాడతారేమో కానీ మిగతా వాళ్ళందరూ మైదాయే వాడతారు. ఇంకొకటి ఏంటంటే ఇలాగ గ్యాస్ స్టవ్ మీద కాల్చడం అస్సలు హెల్త్కి మంచిది కాదని నేనైతే విన్నాను. ఎందుకంటే హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ చేస్తుందని. బొగ్గుల మీద నుప్పుల మీద కాలుస్తే అది బెటర్, లేకపోతే హెల్దీ, కానీ ఇలా చేయడం మాత్రం అసలు మంచిది కాదని నేను విన్నాను. సో ఏదేమైనా కూడా మనకి ఎంత అది అన్హెల్దీ అనిపించినా కూడా అది చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా నచ్చిందండి మాకు మాత్రం. స్టార్టింగ్లో మా పిల్లలు రెడ్డీస్ అన్నారు కదండి. అంటే రెడ్డీస్ అని తెలుగు హోటల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాం. కానీ అస్సలుగా ఏంటో చాలా తేడాగా అనిపించింది, ఎవరు మనుషులు కూడా లేరు. అందుకని కొత్త హోటల్ని ఎత్తుకొని అక్కడికైతే వచ్చాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి గ్లాసెస్. థ్యాంక్ యూ. నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మాకు చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఎందుకంటే చూడండి ఎంత ఎగ్ అయితే ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్కి వాడాడో అది అలా స్క్రాంబుల్ చేసి అలా పైన వేసి తీసుకొచ్చాడు ఆ ఎగ్ని. చాలా నచ్చిందండి మాకు టేస్ట్ కూడా. అసలు సాధారణంగా అంత ఎగ్ అయితే వేయరు, చాలా కంజూస్గా చేస్తారు కదా. కానీ ఇక్కడైతే మాత్రం చాలా ప్లెంటీ, సరిపోయినంత వేసి చాలా టేస్టీగా ఇచ్చారు. ప్రైస్ ఎంతో చాలా రీజనబుల్ అనిపించింది. మీరు లాస్ట్లో చూడండి. నూడిల్స్ ఎలా ఉంది కన్నా? ఏంటన్నా అది? ఎలా ఉంది? బాగుంది, రైస్ ఎలా ఉంది? పెరిగన్నం, ఆవకాయ పచ్చడి. నాకేమో సడన్గా కచోరీ అని, పానీపూరి అని, టిక్కా అని, చోలే భటూరే చిరాకు వచ్చింది నాకు. స్టమక్ కూడా అప్సెట్ అయిపోయింది. పచ్చడి కొనుక్కున్నాను, పెరుగు కొనుక్కున్నాను, వైట్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. అదిగోండి క్రిసిగడ్ కూడా చూడండి మొదలు తిన్నాను. వావ్,
వీడియో అవుతుంది రవి. ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళు మలేషియా వెళ్ళి పెరుగున్నాం మామిడి పండు తిన్నారు, ఢిల్లీ వెళ్ళి పెరుగున్నాం ఆవకాయ తింటున్నా. అడగండి సాల్ట్. నిన్నెంత అయింది? 1500 అయింది. డబల్. ఎంత తక్కువ 750. ఇక్కడ మేము ఈరోజు ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటి అంటే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి, 2 ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసాము, అలాగే ఫ్రెంచ్ ఫ్రైడ్స్ ఆర్డర్ చేసాము, నాకు తెలిసి బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము, అది మీకు చూపించలేదు. సో అలాగే నేను ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే నేను వైట్ రైస్ ఆర్డర్ చేసాము. వీటిలన్నిటికి కలిపి 750 రూపాయలు అయిందండి. నిన్నైతే మేము సాఫ్రాన్ బిర్యానీ అని ఒక ప్లేస్కి వెళ్ళాం, అక్కడైతే మా నలుగురికి లేదా మా 5గురికి 1500 అయిందండి. అదే 5గురికి ఈరోజు 750 అయిందండి, హాఫ్ ఆఫ్ ది బిల్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నా? ఢిల్లీ ఫేమస్ స్వీట్స్ తినడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నా? ఢిల్లీ ఫేమస్ స్వీట్స్, బికానేర్ స్వీట్స్ అంటే అక్కడికి వెళ్తున్నాం. టైం ఎంత అయింది? 10:30. గ్రేస్ ఉంది కదా, ఇది లోగో మ్యాప్. అపరాజిత ఫస్ట్ టైం ఢిల్లీలో డ్రైవింగ్. పగలైతే చాలా హడావిడిగా ఉంది, గందరగోళంగా ఉంది అని ఇప్పుడైతే తీసుకుంది. సో ఫేమస్ స్వీట్ షాప్ వచ్చామండి, బికానేర్ స్వీట్స్ అంట. బికానేర్ వాలే స్వీట్ స్నాక్స్ రెస్టారెంట్. వెళ్ళాం, చూద్దాం లోపల ఏమి ఉన్నాయి. సాధారణంగా మనము మన ఫుడ్స్కి అలవాటు పడిపోతాం కదండి. అన్నం, పప్పు, చారు వీటి కోసం ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి. కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా మనకి దాని మీదే ఉండిపోతుంది. కానీ అలా కాకుండా మనం కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్లేసెస్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామో ఫుడ్ కూడా అలాగే ఎక్స్ప్లోర్ చేయాలండి. అదైతే మా ఒపీనియన్. ఎందుకు అని అంటే కొన్ని ఫుడ్స్ మనం కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చేసినప్పుడు అవి చాలా నచ్చుతాయి అండ్ అవి రిజిస్టర్ అయిపోతాయి. అలా కొన్ని ఫుడ్స్ నేను జోచి చాలా ఎంజాయ్ చేసింది కేరళలో ఆపం అండి. ఇప్పటికీ మేము గుర్తెచ్చుకుంటాము. ఆ ఆపం ఇష్టం ఉండి ఇంట్లో నేను ప్రిపేర్ చేశాను. అది ప్రాసెస్ కానీ సింగపూర్లో బటర్ఫ్లై బన్, అలాగే ఫ్రైడ్ ఫ్రిట్టర్స్, సో నాసీ లెమక్ ఇన్ మలేషియా. సో ఇవి కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అవి రిజిస్టర్ అయిపోతాయండి. సో ప్రతి ప్లేస్లో ఏదో ఒక ఫుడ్ చక్కగా నచ్చుతుంది మనకి. కానీ మనం అది కాకుండా మన ఫుడ్సే అని అనుకుంటాము. కానీ అలా అనుకునేటప్పుడు మనం చాలా మిస్ అవుతామండి. సో అలాగే ఎక్స్ప్లోర్ చేద్దామని మేమైతే ఇక్కడ ఢిల్లీ స్వీట్స్ ఫేమస్ అండి, బికానేర్. నేను మరి పెరుగన్నం ఆవకాయ ఎందుకు తిన్నాను అంటే కొంచెం నాకు ఆ 2 days ముందు స్టమక్ అప్సెట్ అయిపోయింది అండి, అందుకనే నేను ఆ పెరుగన్నం తినాల్సి వచ్చింది. లేకపోతే నేను కూడా అవే ఫుడ్స్ నేను కూడా టేస్ట్ చేస్తాను. ఈ 2 పీఠా బూడిద గుమ్మడికాయ స్వీట్ అండి, 2 చూసారా. ఇదైతే ఒరిజినల్ గా ఆ షేప్ లో ఉంది, ఇది బాదం ఫ్లేవర్ అంట. ఇది బాదం ఫ్లేవర్. ట్రై చేద్దాం ఒకసారి, చూడండి క్లోజ్అప్ చూపెడతాను. కనపడుతుందా నీట్గా? కనపడుతుంది, బాగానే కనపడుతుంది. చూపించు నాకు నన్ను. ఇది ఎలా ఉందంటే ఐస్ క్యూబ్ పట్టుకున్నట్టు ఉంది, చల్లగా ఉంది. ఐస్ క్యూబ్ని కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బాగుంది, నిజంగా బాగుంది. అది పేద డ్రైడ్ వర్షన్, ఇది వెట్ వర్షన్. చాలా బాగుంది. ఇంకా అదే చాలా బాగుంది, ఐస్ క్యూబ్ కట్ చేసినట్టు. ఇప్పుడు ఇది నైస్. బాదం ట్రై చేద్దాం. సేమ్ టేస్ట్, చిన్న టేస్ట్లో డిఫరెన్స్ ఉంది, కలర్లో డిఫరెన్స్ ఉంది. కలర్లో అంతా డిఫరెన్స్. నాకు ఫస్ట్ నచ్చింది. బాగుంది. స్వీట్ తినాలి అన్న కోరిక.
స్వీట్ షాప్ అయిపోయిందండి, పక్క స్వీట్ షాప్కి వెళ్తున్నాము. ఎంత కారం కారం తిన్నా కూడా లాస్ట్లో మనం ముగించేది స్వీట్తోనే కదండి. ఆ క్రేవింగ్స్ అయితే ఉంటాయి. సో ముందు ఆ షాప్కి వెళ్ళాము, అందులో ఏమేమి స్వీట్స్ ఉన్నాయో ఒకసారి అలాగ చూసుకున్నాం, అక్కడ టేస్ట్ చూసాము. అక్కడ నుంచి మళ్ళీ దాని పక్కన ఇంకొక షాప్ ఉంటే స్వీట్ షాప్, అక్కడికి వచ్చామండి. సో ఈ స్వీట్స్ అయితే మేము చక్కగా ఎంజాయ్ చేసాము. మీకు ముందు ముందు మీకే తెలుస్తుంది మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో. కన్నా చాలా దగ్గర పెట్టి క్లోజప్ పెట్టి ముందు చూపించే ఇప్పుడు చెప్పు. చాలా స్పాంజీగా ఉన్నదండి, చాలా అంటే చాలా స్పాంజీ. మీరు చూడొచ్చు ఇది టెక్స్చర్ ఎలా ఉందో. ఇలా నొక్కుతున్నా కూడా చాలా జ్యూసీగా కూడా ఉన్నది, చాలా బాగుంది. ఇదేమో స్పాంజ్ రసగుల్లా చూడండి. ఇలా రండి, దగ్గర రండి. మనం ఇది పెడతాం, తిని చాలా బాగుంది. జ్యూస్ వెళ్ళిపోయింది కదా. బాగుంది. ఢిల్లీలో ఈ బూడిద గుమ్మడికాయ స్వీట్ చాలా ఫేమస్ అండి. దీన్ని పీఠా అంటారు. సో ఇవి చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. మనకి రోడ్డు మీద కూడా మనకి ఇలా డబ్బాల్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆగ్రా అయితే ఇంక చెప్పక్కర్లేదు. ముందు ఆగ్రా వ్లాగ్స్లో కూడా మీరు చూస్తారు. సో మేము అక్కడ ఫ్లవర్స్ అవి ఆర్టిఫిషియలా లేకపోతే న్యాచురల్లా అని చూడడానికి ఆగామండి. ఎందుకంటే అంత బాగున్నాయి ఫ్లవర్స్, అవి ఆర్టిఫిషియల్ ఏమో అని అనుకున్నాము. సో అంత అడిగి అంత బిల్డప్ ఇచ్చిన తర్వాత కొనకపోతే బాగోదని చాలాసేపు ఏదో బేరవాడినట్టు ట్రై చేసాము. అడగడం వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ట్రై చేసాము. ఇంకోటి ఏంటంటే బయట చాలా చలిగా ఉందండి. ఇప్పుడు తెలుస్తుంది బయట చాలా చలి ఉంది. కార్లోకి వస్తే చక్కగా వెచ్చగా ఉంది అనే ఫీలింగ్ ఉంది. కార్లో పడుకొని పోదామా డాడీ? కార్లో పడుకొని పోదామా? మాకైతే స్వీట్స్ చాలా ఇష్టం అండి. మాలాగే మీరు కూడా స్వీట్ లవర్స్ అయితే కింద కమెంట్స్లో స్వీట్స్ అని కమెంట్ చేయండి. అలాగే మా వ్లాగ్స్లో ఏది మీకు బాగా నచ్చుతుందో అది కమెంట్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ మీకు నచ్చినట్టయితే ఒక్క హార్ట్ సింబల్ ఇవ్వండి. మంచి డిన్నర్ అయితే చేసామండి, చక్కగా ఫ్యామిలీగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చక్కగా స్వీట్స్ తినడానికి వెళ్ళాము. బాగున్నాయి స్వీట్స్ కూడా, చక్కగా టేస్ట్ చూసాం. చక్కగా అలా ఒక రౌండ్ వేసుకొని చక్కగా వచ్చామండి. ఇప్పుడు చక్కగా మళ్ళీ ఫ్రెష్ అయ్యి పడుకుని పోవడం. ఫ్రెష్ అవ్వాలా? పడుకుని పోవడం. చల్లగా ఉంది కదా, చాలా తెలుస్తుంది డిఫరెన్స్. రేపు ఇప్పుడు వేయకూడదు, నైట్ టైం కదా. ఇదే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, డైనింగ్ హాల్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మార్నింగ్ వస్తాం. రేపు ఏం మెను? సో రోజు మనకి మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మెను ఏం పెడతారో సో అక్కడ టైం టేబుల్ రాసి ఉన్నదండి. ఒకసారి రండి చదువుతాను. టుమారో ఇస్ వెడ్నెస్డే. ఇడ్లీ సాంబార్, చట్నీ, హరీ ఆర్ నారియల్, creamy herb roasted bread, chole bhature, pav bhaji, live counter omelette tomorrow, and cut fruits, tea, coffee, cornflakes, dahi, salad and types of bread. రేపు లైవ్ ఆమ్లెట్ కోసం తొందరగా లేచి వచ్చేయాలి. అదొకటి చోలే భటూరే, ఇడ్లీ సాంబార్. ఈరోజు ఎందుకో నాకు వడ అంతగా
వడ చట్నీ వడ గట్టిగా ఉంది, బట్ గట్టిగా చట్నీ ఉంది, బాగుంది. బాగుంది. డాడీ ఇంకా అసలు మనం ఇప్పటికీ మన హోటల్ పేరు చెప్పలేదు. మా హోటల్ పేరు స్టాన్లీ హోటల్. హోటల్ స్టాన్లీ. స్టాన్లీ అని పేరు పాష్ గా ఉన్న లొకేషన్ పాష్ కాదండి. ఇక్కడ లొకేషన్ ఏమీ బాగాలేదు. ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్ అన్నట్టు చెత్తగా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. అలాగైతే డే 2 ఇన్ ఢిల్లీ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే వీడియోలో ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. మేమైతే ఫుల్గా ఇంకా ప్యాక్ అయిపోయాము. ఎక్కడ కావాలో చూడండి ఒకసారి పడుకోపోవడానికి. ఏంటో చాలా మత్తుగా ఉంటుంది కదా ఇక్కడ. చాలా చూస్తుంది కూడా. ఏసీ కూడా ఆఫ్ చేస్తున్నాం. అన్నయ్య పెట్టు. ఇంకోటి ఏంటంటే ఏసీ కూడా ఆన్ చేయట్లేదండి. ఈవెన్ ఫ్యాన్ ఆపేసినా పడుకోగలుగుతున్నాం. ఇందాక ఈవినింగ్ అయితే 2 hours ఏసీ ఫ్యాన్ ఆపేసాం, అయినా సరే వెచ్చగానే అలాగుంది. అంటే టెంపరేచర్స్ అంతా. ఓకే అండి, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్, గుడ్ నైట్.